శాసన మండలిలో వైసీపీకి బలం ఉంది. అది మరో 2.5 ఏళ్ల పాటు ఉంటే 2027 వరకు కొనసాగుతుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాదికి దగ్గరవుతోంది. మరో 2.5 ఏళ్లు అంటే కూటమి పాలనలో పుణ్యకాలం అంతా ఇట్టే గడిచిపోతుంది. ఇక ఏపీ అసెంబ్లీకి బాయ్కాట్ చెప్పిన వైసీపీ తెలివిగా మండలిలో కూటమిని ఎదుర్కొంటుంది, ఇరుకున పెడుతోంది. ఇక శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలకు మైకు సులువుగా దొరుకుతుంది. మండలి చైర్మన్ మోషేజ్ రాజు వైసీపీ పార్టీకి చెందినవారు. దాంతో వైసీపీకి మండలిలో దూకుడు చేసేందుకు ఛాన్స్ బాగా దక్కుతుంది. ఇక మరోవైపు చూస్తే మోషన్ రాజు పదవీ కాలం 2027 జూన్ 10వ తారీఖు వరకు ఉంది. ఇలా చూసుకుంటే మరో 2.5 ఏళ్ల కాలం మండలిలో వైసీపీ ఎదురు లేదు అంటున్నారు. దాంతో కూటమి ప్రభుత్వానికి ఇది ఇబ్బందిగా ఉందని అంటున్నారు. ఇక మండలిలో 5గురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. అయితే వారి రాజీనామాలు ఆమోదం పొందలేదు. అది మండలి చైర్మన్ విచక్షణ మీద ఆధారపడి ఉంది. ఇక దాంతో ఆయనకు ఎవరు ఏ విధంగానూ ఒత్తిడి చేయలేదు. ఈ క్రమంలో మండలిలో అవకాశాలను అందుకుని రాజకీయంగా దూకుడు చేయాలంటే ఏకంగా చైర్మన్ మీదనే అవిశ్వాసం పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూటమి పెద్దలు ఉన్నారని అంటున్నారు. దానికి కారణం వైసీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు గట్టు దాటి కూటమిలో చేరాలని చూస్తున్నారట. వారు రాజీనామాలు చేసి ఆమోదం పొందే ఛాన్స్ లేదు. దాంతో అవిశ్వాసం పెడితే వారంతా అనుకూలంగా ఓటు వేస్తారు అన్న లెక్కలేవో కూటమి పెద్దల వద్ద ఉన్నాయంటున్నారు. మొత్తం 58 మంది సభ్యులు ఉండే మండలిలో అవిశ్వాస తీర్మానం నెగ్గాలి అంటే 30 మంది నెంబర్లు మద్దతుండాలి. ఇక కూటమికి 15 మంది దాకా సభ్యుల బలం ఉంది. 5గురు వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీల బలం కూడా కలుస్తుంది అనుకుంటున్నారు. ఇక మరో 5-6 వైసీపీ నుంచి అజ్ఞాత సారం చేస్తారని భావిస్తున్నారు. ఇక ఇతర సభ్యుల నుంచి మరో 5గురు మద్దతు సాధిస్తే అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందని భావిస్తున్నారు.